హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం శ్రీరంగం స్పెషల్ దోశ రెసిపీని చూద్దాము. దోశ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి, చాలా హెల్తీ కూడా. శ్రీరంగం రంగనాథ స్వామికి ఈ దోశని ప్రసాదంగా చేస్తారు. సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ శ్రీరంగం స్పెషల్ సంబార దోశని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల బియ్యం వేసుకోవాలి. మీరు అన్నం వండుకునే బియ్యం అయినా వేసుకోవచ్చు, రేషన్ రైస్ అయినా వేసుకోవచ్చు, ఇంకా హెల్తీగా కావాలనుకుంటే బ్రౌన్ రైస్ అయినా వేసుకోవచ్చు. అదే కప్పుతో 1 కప్పు పొట్టు మినపప్పు వేసుకోవాలి. మామూలు పప్పు కాకుండా పొట్టుతో ఉన్న పప్పు, మినపప్పు అయినా వేసుకోవచ్చు, మినపగుళ్ళు అయినా కానీ పొట్టుతో ఉన్న వేసుకోవాలి. వీటిని విడివిడిగా నానబెట్టుకోవాలి. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ముందే నానబెట్టేసాను చూడండి, ఈ విధంగా విడివిడిగా నానబెట్టుకోవాలి. వీటిని మళ్ళీ ఒకసారి కడిగేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పు కడిగేటప్పుడు పొట్టు అస్సలు తీయొద్దండి, పొట్టుతో పాటే వేసుకోవాలి. పొట్టుతో పాటే మనం మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకుని మళ్ళీ మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చేయండి. నీళ్ళు ఎక్కువైందంటే బియ్యం సరిగా నలగవు. చూసుకుంటూ కొంచెం నీళ్ళు పోసుకుంటూ చూడండి, కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ బరకగా కాదు, అలానే మరీ మెత్తగా చేసుకోవద్దు, కొంచెం లైట్గా బరకగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసేసుకుని ఈ పిండిని కూడా మినప్పిండిలోకి వేసేసుకోవాలి. మినప్పిండి బియ్యం పిండి రెండు కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి. ప్రసాదంగా చేసే ఈ సంబార దోశలకి పిండిని పులియనివ్వరండి. దోశ పిండి రుబ్బిన వెంటనే లేదంటే 2-3 గంటలాగైనా దోశల్ని వేస్తారు. మీకు పులిసిన పిండితో దోశ ఇష్టం అనుకోండి, నైట్ గ్రైండ్ చేసుకుని మార్నింగ్ అయినా దోశలు వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేస్తున్నాను. 2 గంటల తర్వాత పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో నుంచి కొంచెం పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, మరీ పల్చగా చేసేసుకోవద్దు, ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో 1 టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సొంటి పొడి, ఎండు అల్లం పొడి అంటారు కదా, 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. మీకు పిండి బాగా గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసి కలుపుకోండి. మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా ఉండకూడదు. మనకి ఊతప్పంకి పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా పిండిని కలుపుకోవాలి. మన దోశకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 టీ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కొంచెం స్ప్రెడ్ చేసేసుకోండి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండిని వేసుకుని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి, పలుచగా చేసుకోవద్దు, కొంచెం మందంగానే ఉండాలి. లైట్గా స్ప్రెడ్ చేసేసుకుని పైనుంచి మరి కొంచెం కరివేపాకు వేసుకోండి. దోశతో పాటు ఈ కరివేపాకు కూడా బాగా వేగి దోశకి మంచి రుచి వస్తుంది. మూత పెట్టేస్తే మనకి చక్కగా లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో ఒకవైపు బాగా కాలనిచ్చేసి రెండో వైపు తిప్పుకోవాలి. అంచులు చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చేసి పైన మరి కొంచెం నెయ్యి వేసేసుకుని రెండో వైపు తిప్పి ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా ఎర్రగా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. అంతేనండి, సంబార్ దోశ ఎంతో రుచిగా ఉండే సంబార్ దోశ రెడీ అయిపోయింది. ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వాడడం ఇష్టం లేని వాళ్ళు, హెల్తీగా తినాలనుకుంటే కొంచెం తక్కువ ఆయిల్తో కూడా ఈ దోశలు వేసుకోవచ్చు. మనం పొట్టు మినపప్పుతో చేస్తున్నాం కదా, దోశ చాలా చాలా హెల్తీ అండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి దోశలు. మనం సొంటి పొడి వేసాము, మిరియాలు, వీటి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు కూడా మధ్య మధ్యలో తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. మీరు ఈ విధంగా 2 గంటలు ఆగైనా దోశ వేసుకోవచ్చు, లేదంటే రాత్రి నైట్ గ్రైండ్ చేసుకుని మార్నింగ్ అయినా దోశల్ని వేసుకోవచ్చు. ఈ దోశలోకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు. చట్నీ కంటే కూడా కారపొడి నెయ్యి ఈ దోశలోకి ఇంకా బాగుంటుంది. వేడి సంబార దోశలు, శ్రీరంగం స్పెషల్ సంబార దోశలు రెడీగా ఉన్నాయి తినడానికి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా దోశలు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.